నేరుగా వచ్చి నా ఆటో మీద పడ్డావేంటి? తాగున్నావా? తినటానికి డబ్బులు లేక తిరుగుతుంటే ఇక నేనెలా తాగుతాను మేడం? సారీ మేడం, తప్పు నాదే. ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? దెబ్బలేనా తగిలాయా? లేదు మేడం, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగాయా? ఒక నిమిషం ఉండు. అబ్బా, మంచినీళ్ళు తాగు. ఇదిగో. థ్యాంక్స్ మేడం. భోంచేసి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది మేడం. అన్ని రోజులు భోంచేయపోతే కళ్ళు తిరుగుతాయి కదా. తీసుకో తీసుకో. ముందు కడుపు నిండా ఏదైనా తిను. ఆ తర్వాత నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు. తీసుకో మేడం. అరే తీసుకో, పర్లేదు, తీసుకో. వెళ్ళి ఏదైనా తిను. జాగ్రత్త. పర్లేదు. ఈ 200తో నేనెలా కడుపు నింపుకోగలను? ఈ ఇంట్లో ఉన్న బంగారు బాతులు పెట్టుకొని నువ్విచ్చిన 200తో ఎలా సర్దుకుంటాను రాడమ్మా? ఇప్పుడెళ్ళి ఆ బంగారు బాతు కనబడితే చాలు, నా అవసరాలు, నా కష్టాలు అన్నీ తీరిపోతాయి. పాపం రాణమ్మ, ఈ ధర్మతేజకి నిజంగానే గతం గుర్తొచ్చిందని నమ్మి అమ్మవారికి బోనం సమర్పించింది. వాడితో గతం గుర్తొచ్చినట్టు యాక్ట్ చేయిస్తున్నావని రాణమ్మ కనిపెట్టలేకపోయింది. వస్తున్నా. రేపటితో రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసుకుంటూ సైన్ చేస్తుంది. అలాగే ఆ పిచ్చోడు ధర్మతేజ సైన్ చేసేలాగా నా పేరు మీదకి ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒక డబుల్ గేమ్ ప్లాన్ చేశాను. ఆస్తి మొత్తం నా పేరు మీదకి మారాక ఉంటుంది అసలైన దాగుడు మూతల ఆట. ఇంకొన్ని ఘడియల్లోనే చిత్రావతి అనే నేను ఈ ఇంటికి, వీళ్ల ఆస్తులకి రాణిని, మహారాణిని కాబోతున్నాను. రాణమ్మా, నేను ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా ప్రతి దాన్ని అడ్డుకుని నువ్వే గెలుస్తున్నావు. నిన్నటికి నిన్న బోనం సమర్పించడంలో కూడా నువ్వే గెలిచావు. ఈ కోట్ల ఆస్తి నా పేరు మీదకి మారడం, నువ్వు నా చేతిలో చిత్తుగా ఓడడం ఖాయం. ఇంక 2 రోజుల్లో ఈ ఇంటికి మహారాణిని నేనే.